స్టార్ట్. ఎట్లా పడ్డాం కాబట్టి బోనాలు గప్పుడు బోనాలు తెచ్చిందా వైట్నెస్ బాగా పడుతుంది. మూతి మంచి పెట్టరా నువ్వు. నవ్వు కొద్దిగా తుస్సను ఒకటి పెడతావు. మా బోనాలు అయితే పూజించడం అయిపోయింది. పసుపు కుంకుమ తెల్ల పిండితోనైతే పెట్టినావా కట్టినావా పూజించడం అయితే అయిపోయింది. కంకణాలు కూడా కట్టేసినాం బోనాలకి. తర్వాత బంతిపూలు కూడా కట్టేస్తా ఉన్నాం. ఇవేం బోనాలు అంటే ఐలేని కుమ్రవెల్లి బోనాలు, మల్లన్న బోనాలు. ఇంకా డెకరేషన్ చేస్తుంది అనమాట. ఏం పని మొదలు రాకు. అక్కడ అమ్మమ్మల కాడ ఎవరు పిండిలే తిని ఇక్కడ ఉన్నది. అయిపోయింది. పన్ను మంచి పెట్టరాదు. నువ్వు కూడా మమ్మీ నూనె కొంచెమైనా వానే నాకు తెలుసు బఠానీ ఎక్కడ ఉంటాయో. ఇప్పుడే చూసిండాడు. సజ్జ మీద అది బట్టే అన్న కలిపత్తాంది. అది బట్టే అన్న. ఇంక ఇది వచ్చేసి ఇంకా అక్కడైతే బోనాలకు పువ్వులు అయితే కట్టేసాను అన్నమాట. ఇంకా పువ్వులు కట్టేసాను. ఇంకా అక్క అయితే అక్కడ వంకాయ కర్రీ అయితే ఇంకా పొయ్యి మీద వేసింది. వంకాయ ఆలుగడ్డ టమాటా కర్రీ అయితే వండేసింది అనమాట. తర్వాత వచ్చేసి ఇంకా ఇది నెక్స్ట్ డే అదే రోజు అండి. ఇంకా అక్కడైతే పెద్దక్కును నడపక్క వచ్చేసి అవి గుమ్మాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు కదా, ఇంకా అవైతే పెడతా ఉన్నారు. అయిపోయిందా డెకరేషన్? లైట్ లేదు, ఇలా చికటి సౌండ్ ఆఫ్ చేయి. సౌండ్ సీటీ. అయ్యో ఏది లైట్. పూలు ఎన్నో ఉన్నాయి. బంతి పూలు అయితే తెంపిడ పెట్టిన అంటే డెకరేషన్ అవుతుంది. పట్నం తయారైతుంది. దేవుని కొద్దిసేపు అయితే ఇంకా లైట్లు వెలుగుతాయి. లైట్లు పుట్టే కదా పెట్టిలు కానీ నేను చూస్తలేను. అవి ఈ లైట్లు పెట్టిలు కదా అంటారా? తర్వాత ఎట్లా అంటే అయ్యో గివ్వేనా అప్పుడు నువ్వు అన్నయ్య. ఓ పలిగిందా? ఇలా వాటర్ పోసి పెడితే ఇంకేవి కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇక్కడ మొత్తం లైట్లు అంతే, లైట్ల మహిమ అయిపోతాయి. దానికైతే ఇంక ఇట్లా రెడీ చేసింది అనమాట. బంతి పూలతోని చామంతి పూలతోని అయితే ఇంక ఇలా రెడీ చేసింది. తర్వాత ఇంకా వాళ్ళు ఒగ్గోళ్ళు వచ్చినాక దీపాలు అయితే ముట్టియాలి. ఇప్పుడు దీపం అయితే ముట్టియలేదన్నమాట, ఇలాగే పెట్టింది.
ఇలా డెకరేషన్ చేసింది మొత్తం సూపర్ ఉంది. మేమైతే రెడీ మేమైతే రెడీ అయిపోయాను. అక్కడ బోనాలు కూడా రెడీ అయిపోయినాయి అన్నమాట. అయ్యో ఈ పువ్వులు మళ్ళా జారుతాయి కిందికి. పువ్వులు బరువు ఉండే కావచ్చు జారుతాయి. మొత్తం రెడీ అయిపోయింది ఇక్కడ. ఇలా అయితే రెడీయా. అయితే పసుపు అయితే పెట్టుకున్నాం అన్నమాట. ఇంకా అక్కడ దీపం కూడా ముట్టించింది. బయట ముట్టించింది దీపం. ఇంక ఇక్కడ కూడా దీపాలు అయితే ముట్టించింది. సూపర్ ఉంది డెకరేషన్, చాలా బాగుంది. ఇప్పుడు స్వీట్ అవుతుంది అన్నమాట ఒగ్గు కథ. అందుకే మైక్ పట్టుకునేది. బేషన్ బేషన్ అట అయితే పండ్లు అయితే పెడతారు. ఇంకా ఆడ బెల్ల పరమాన్నము కర్రీ గొంతులో వేది కాదు అది. ఇంకా అక్కడైతే పడవలు అయితే పెడుతున్నారు దేవునికి. తర్వాత ఒగ్గోళ్ళు వచ్చి ఒగ్గు 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 కథనా ఒగ్గు కథ చెప్తారు. ఏం కాదు చీమలు పడతాయి. పరమాన్నం, వైట్ అన్నం, చిక్కుడుకాయ, కాకరకాయ, గుమ్మడికాయ కర్రీ అన్ని కూరగాయలు కలిపి ఒక వంట చేస్తారు అనమాట. ఇంకా అదైతే ఇక్కడ పెట్టేసింది పడులలో. మళ్ళీ మన చింతకాయల చారు, బెల్లం చాక, పెరుగు ఇవన్నీ వేస్తారనమాట. ఇంక ఇది అయిపోయినాక ఒగ్గు పూజ అయితే ఉంటుంది. ఇంకా అక్కడైతే పడులు అయితే పెట్టేసింది. టైచలు టైచలు దద్దా దద్దా తీసుకో ఫోటో వస్తుంది ఉంటుందిగా.